మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కడప ఆనిముత్యం మహిళా ప్రపంచ కప్లో విజయం సాధించి మన కడపకు చెందిన శ్రీచరిణి ఈరోజు కడపకు వస్తూ ఉంది. దానికి సంబంధించి 7 రోడ్స్ నుంచి రాజీవ్ మార్గ్ వరకు ర్యాలీ జరగబోతూ ఉంది. అలాగనే క్రికెట్ అసోసియేషన్ తరపు నుంచి అమ్మాయికి ఘనంగా సన్మానం చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందిన వాళ్ళకు పార్టీకి చెందిన ప్రతినిధులు ఏవో చెవులు పువ్వులు అంటూ ఎద్దేవా చేస్తూ ఉంటారు. మన ప్రభుత్వము కూటమి ప్రభుత్వము చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల మీద రాద్ధాంతం చేస్తూ మన రాష్ట్రంలో ఏ విషయం జరిగినా దాన్ని ఎద్దేవా చేస్తూ వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళు ఈరోజు పాపం స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఆ పార్టీలో పుట్టిన వాళ్ళకంటే తెలుగుదేశం పార్టీలో పుట్టి పదవులు అనుభవించి టికెట్లు తీసుకున్న వాళ్ళు ఈ దఫా వాళ్ళకి అవకాశం లేని వాళ్ళందరూ ఆ పార్టీలో చేరి వాళ్ళ యొక్క హడావిడి ఎక్కువగా ఉంది. పాపం ఆ పార్టీలో పుట్టిన వాళ్ళకి వాళ్ళ పార్టీ కంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాగా సేవ చేస్తున్నారు. ప్రజలకి బాగా వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళకి కావాల్సిన పని సమకూరుస్తూ ముందుకు పోతుందని వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఒప్పేసుకుంటున్నారు. బట్ ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు మైగ్రేట్ అయిన వాళ్ళు మాత్రమే రాద్దంతా చేస్తున్నారు. ఏంటంటే ఉనికి చాలుకుంటున్నారు. ఈరోజు అంత వరల్డ్ కప్ సాధించి ప్రజలందరూ సంతోషంగా ఉంటే మన రాష్ట్రానికి చెందిన అది మరి కడపకు చెందిన అమ్మాయి ఆ యొక్క టీంలో మెంబర్ అయిపోయి ఈ విజయానికి ఆమె కూడా కారణం అవడం గురించి అందరూ ఆనందాలు వ్యక్తం చేస్తుంటే ఒక్క చిటికెడు ఉప్పు పాలనట్టు ఎరగొడుతుందో ప్రజల యొక్క ఆనందాన్ని వీళ్ళు ఇలా ఎద్దేవా చేస్తూ అవహేళన చేస్తూ ఉంటారు. ఇది కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు పొద్దున్నే శ్రీచరిణి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ప్రత్యేకంగా కలవడం జరిగింది. అక్కడి నుంచి బయలుదేరి కడపకు రాబోతా ఉంది. ఈ నాయకులు మాట్లాడతారు, ఏం చేసినారు రాష్ట్రంలో ఈ యొక్క క్రికెట్ ఆడిన అమ్మాయికి ఏమి ఇచ్చినారు, ఏం గౌరవం ఇచ్చినారు అంటూ ఎద్దేవా చేస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రాల వాళ్ళు ₹1 కోటి ఇచ్చినారు, మనోళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. మా యువ నాయకుడు నారా లోకేష్ గారి గురించి ఎద్దేవా చేస్తూ జెర్సీ వేసుకొని పోయినాడు ముంబై మ్యాచ్కి, మరి ఏమి చేసినాడు అని చెప్పేసి ఎంత తొందరంటే ఇది మాట్లాడకపోతే మళ్ళా ప్రభుత్వం ఇచ్చేసినా కూడా మాట్లాడకపోతే మా యొక్క మైక్ మీద పట్టుకున్న మాటలు వినరని ఆత్రం ఆవేశం ఎక్కువ అయిపోయింది అనమాట. వాస్తవంగా ఏ రోజు మ్యాచ్ అయిందో అదే రోజు రాత్రి మన అధ్యక్షుడు పార్లమెంట్ పోలిట్ బ్యూరో మెంబరు శ్రీనివాస్ రెడ్డి గారు లోకేష్ గారితో మాట్లాడడం జరిగింది. మా కడపకు చెందిన అమ్మాయి ఈ టీంలో ఉంది, ఆమెకి మనము సరైన గౌరవం ఇస్తూ ఆమెను సన్మానించుకోవాల్సిన అవసరం ఉందంటే లోకేష్ గారు దానికి స్పందించి మొత్తం సద్దుమణగని మనం బాగా ఆలోచించి మన యువ క్రీడాకారిని మనము సన్మానిద్దాము, గౌరవిద్దాము, తగిన రీతిలో గౌరవిద్దామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ యొక్క కాన్వర్సేషన్కి నేనే సాక్షి. ఏ విధంగా మా నారా లోకేష్ గారు, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళ పక్షపాతో ఆ విధంగానే ఈరోజు సగౌరవంతో వాళ్ళు కలవడం జరిగింది. మన యువ క్రీడాకారిని అక్కడి నుంచి తను ఇక్కడికి వస్తా ఉంది కడపకు. ఈ లోపలే మీ అందరికీ తెలుసు ₹2.5 కోట్ల మాకు బహుమతిగా ప్రకటించడం జరిగింది. గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ప్రకటించడం జరిగింది. అలాగనే కడపలో దాదాపు 1000 గజాల స్థలాన్ని కూడా ప్రకటించడం జరిగింది. పక్క రాష్ట్రాల వాళ్ళు ఎవరు ఇవన్నీ ఇంత చేయలా. ఒక ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో అది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మహిళలకి ఇంత పెద్ద గౌరవం దక్కుతాదని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తున్నాను. ప్రతిపక్షంలో ఉండి ఏ విషయాన్ని కూడా రాద్ధాంతం చేస్తూ చివరికి బస్సు యాక్సిడెంట్ అయితే కూడా ఆడ కూడా కల్తీ మద్యం వ్యాపారం చేసిన పెద్ద మనుషులు మాట్లాడే పరిస్థితిలో దిగజారిపోయినారు. ఉనికి కాపాడుకోవడం తప్పితే ఇంకేం లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తము యువ క్రీడాకారిని చూసి గర్వపడతా ఉంది. అలాగనే కడప ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఈ యొక్క శ్రీచరిని ఇక్కడి నుంచి పోయి అంత పెద్ద పేరు ప్రఖ్యాతులు సాధించి తీసుకురావడం అనేది కడప అంతా ప్రతి ఒక్క పౌరుడు, కడప జిల్లాలో ప్రతి ఒక్క పౌరుడు గర్విస్తా ఉంటారు. ఈరోజు
శ్రీచరణి లాగానే ఎంతో మంది యువ క్రీడాకారులు కడప నుంచి మంచి ప్రతిభ కలిగిన వాళ్ళు ఇక్కడి నుంచి ఉన్నారు. నేను క్యాంపెయినింగ్ చేస్తున్నానే కడప జిల్లాలోనే, కడప నియోజకవర్గంలోనే ఎంతో మందిని కలిసినాను. నా దగ్గరికి వస్తున్నారు. వాళ్ళందరికీ ఇంకా అవకాశాలు మెరుగుపడడానికి వాళ్ళ విజ్ఞప్తులు తీసుకొని వస్తున్నారు. ఈ రోజు కూడా వచ్చారు. క్రికెట్ సంబంధించిన పిల్లలు వచ్చారు, చిన్న చిన్న పిల్లలు, అండర్-12 నుంచి ఆడిన పిల్లలు. కానీ లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ వస్తే కూడా చాలా ధైర్యంగా మన యువ క్రీడాకారులు మాకు ఈ యొక్క సౌకర్యాలు కావాలని పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా మెయిన్ స్కూల్లో వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాళ్ళకి మహిళా కోచ్ను కూడా పంపించడం జరిగింది. ఇంకా పెద్ద ఎత్తున క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు తగ్గ ఫెసిలిటీస్ చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ప్రజలకి అందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం మహిళా పక్షపాతి, ఈ ప్రభుత్వం యువత పక్షపాతి, ఈ ప్రభుత్వం ప్రతిభ ఉన్న వాళ్ళ పక్షపాతి. మీ అందరికీ తెలుసు, నైపుణ్య సర్వే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే మొదలు పెట్టారు. ఎవరికి కెపాసిటీలో వాళ్ళని ఇంకా ఎక్కువ ప్రోత్సహించి వాళ్ళ ద్వారా రాష్ట్రానికి, సమాజానికి మెరుగైన పేరు తీసుకురావాలా, వాళ్ళకి యొక్క ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే విధంగా